సో హై టు అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. మన ఇవాళ వీడియోలో ఏపీ ట్రిపుల్ ఐటీకి ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఓకేనా? అండ్ ఆల్సో ఎలా అప్లై చేయాలి. సో ఏపీ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది మనకి జూన్ 1 వీక్ వచ్చే అవకాశం ఉన్నది, ఓకేనా? సో ఇంతవరకు ఏం చేయాలి బ్రో? లేకుంటే ఏమైనా కాలేజ్ జాయిన్ అయిపోవాలా, లేకుంటే వేరే ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వాలా? ఇక్కడ మీకు ఎవరు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వద్దని చెప్పలేదు కదా, ఓకే? ఎయిదర్ మీరు పాలిసెట్ రాస్తారా, ఇట్స్ యువర్ చాయిస్. ఏపీఆర్జీసీ రాస్తారా, ఇట్స్ యువర్ చాయిస్. బ్రో మరి ఇటు పక్క వచ్చేసి అటు పక్క వెళ్ళడానికి అవ్వదు కదా బ్రో అంటే, ఎవరు చెప్పారు మీకు అలా వెళ్ళడానికి అవ్వదని? ఓకే, అవుతుంది, నో ప్రాబ్లం. బ్రో మాకు డౌట్ ఉంది, ఏపీ ట్రిపుల్ ఐటీ వస్తుంది రాదు. సో అంతవరకు మీరు ఇటు పక్క వెళ్తాం అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఇటు పక్క మీరు ఇద్దరు పాలిసెట్ అయినా రాసి పాలిటెక్నికల్ చేయండి, లేకుంటే ఏపీఆర్జీసీ రాసి ఎంటర్ లైక్ ఉంటుంది కదా, సో అవన్నీ చేయండి, నో ప్రాబ్లం. వన్స్ మీకు ఏపీ ట్రిపుల్ ఐటీ వస్తే ఇక్కడ నుంచి మీరు మానేసి ఇటు పక్క వచ్చేయచ్చు అనమాట, నో ప్రాబ్లం, ఏం కాదు. అది చెప్తా ప్రాసెస్ అప్పుడు ఎలా ఎవరికైనా ఉంటే తర్వాత చెప్తా ప్రాసెస్, ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతారో అందరూ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఉంటుంది, 18 years లోపు అయితే ఉండాలన్నమాట. లేదు నాకు 21 అప్లై చేసుకుంటే అవి కుదరదు కదా. 18 years లోపు ఉండాలి, 10th క్లాస్ క్వాలిఫై ఉండాలి. కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలా ఉన్నాయి వీడియోస్, ఎవరికైనా కావాలంటే చూడండి ఒకసారి, ఓకేనా? సో మళ్ళీ కింద సేమ్ అడగొద్దు, మళ్ళీ ప్రతి కామెంట్ పెట్టిన మళ్ళీ కింద కామెంట్లు పెట్టద్దు. అలానే కామెంట్ పెట్టడానికి మీనింగ్ అని కాదు, ఇన్ఫర్మేషన్ డౌట్స్ కామెంట్ పెట్టండి, ఓకేనా? కట్ ఆఫ్ మార్క్స్ కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఉంటుంది, లేకుంటే నేను కింద ఒక ప్లేలిస్ట్ పెడతాను, అందులో ఏపీకి సంబంధించిన అన్నీ ఉంటాయి వీడియోస్. సో మీరైతే మొత్తం చూసుకోండి, ఓకేనా? సో పిన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా మన ఏపీ ట్రిపుల్ ఐటీ ఒక ప్లేలిస్ట్, అందులో మీకు చాలా డిఫరెంట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా? అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఓకేనా? ఆర్జీకేటీ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది ఏపీ ట్రిపుల్ ఐటీది. మనం ఇప్పుడు బస్ పాస్ పెట్టుకుంటామా, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, బస్ పాస్ పెట్టుకుంటామా, ఎలా పెట్టుకుంటాం? అలానే మన ట్రిపుల్ ఐటీకి కూడా వెళ్ళాలంటే వాళ్ళ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి. సో ఇది ఇంచుమించు మనకి మనం పాలిసెట్కి కానీ ఏపీఆర్జీసీ కానీ అప్లై చేస్తామా, సో సేమ్ అదే విధంగా ఉంటుంది, ఓకేనా? మనకు కావాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్స్ అడుగుతారు, మన యొక్క లొకాలిటీ గురించి అడుగుతారు, మనకి ఆ 10th క్లాస్ మార్క్స్ గురించి అడుగుతారు, ఫోటో, ఆధార్ కార్డ్, ఇన్కమ్, క్యాస్ట్ అని అడుగుతారు కదా, అవన్నీ అప్లోడ్ చేస్తే సరిపోయింది. లేదు బ్రో నేను తప్పున్న ఇన్కమ్ అప్లోడ్ చేస్తాను, తప్పున్న ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తానంటే ఇప్పుడు నీకు కూడా సీట్ తప్పుగానే వస్తుంది అన్నమాట, ఓకేనా? నేను మరీ చెప్తున్నా చాలా వీడియోస్లో, ఒకే విషయం చెప్తున్నా అంటే ఒకసారి అర్థం చేసుకోండి, చాలా వరకు ప్రాబ్లం అయిపోతుంది తర్వాత వెళ్ళినప్పటికీ. లేదు బ్రో నువ్వు చెప్పిన నాకు వినిపించట్లేదు, అర్థం కావట్లేదు అనుకుంటే ఇట్స్ యువర్ ఓన్ చాయిస్, ఇట్స్ యువర్ ఓన్ డిఫాల్ట్. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి, ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ బాధపడద్దు, బ్రో నా తప్ప అయిపోయింది బ్రో అని మళ్ళీ ఆడద్దు అక్కడికి వెళ్ళి, ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ముందుగానే పెట్టుకోండి. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే 10th క్లాస్ మార్క్స్ మీద బేస్ చేసుకొని చేంజ్ చేసుకోండి. మీ 10th క్లాస్ హాల్ టికెట్ ఉంటుందా, లేదా 10th క్లాస్ మార్క్స్ షీట్ ఉంటుందా, అందులో మీ పేరు, మీ డాడీ పేరు, మమ్మీ పేరు ఎలా ఉన్నాయో సేమ్ అవే పేర్లు మీ ఇన్కమ్లో ఉండాలా, మీ ఆధార్ కార్డులో ఉండాలా, మీ క్యాస్ట్లో ఉండాలా. ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీకు ఉంటుందా? మీరు ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నారా చెప్తుంది పిల్లలకి, పేరెంట్స్కి కాదు, పిల్లలు మీరు ఎప్పుడైనా పని చేస్తున్నారా? ఇన్కమ్ మీకు ఎందుకు ఉంటుంది? సో చాలా వరకు కామెంట్లు అందరూ అదే పెడుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ నాకు ఉండాలి బ్రో అని. నువ్వేం పని చేయట్లేదు కదా బ్రో, నీకు ఎందుకు ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్? ఇన్కమ్ అంటే ఆదాయం, నువ్వేమైనా ఆదాయం జనరేట్ చేస్తున్నావు మీ ఇంటికి, అప్పుడు నీకు ఇన్కమ్ ఉండాలి. నువ్వేమైనా పని చేస్తున్నావా? నువ్వు 10th క్లాస్ ఇంకా నువ్వు ఎందుకు వెళ్ళి పని చేస్తావు ఇప్పుడు? సో ఇన్కమ్ అంటే ఫ్యామిలీ యొక్క ఆదాయం ఎంత అనేది ఒక సర్టిఫికేట్ రూపంలో కావాలి, అది ఇన్కమ్ సర్టిఫికేట్. అది పేరెంట్స్ మీద పేరు ఉంటుంది, మీ పేరు ఉండదు, ఓకేనా?
సో చిన్నపిల్లలకి చెప్పిన అర్థం కావట్లేదు, చెప్పింది మళ్ళీ కింద కామెంట్ చేస్తున్నారు. ఓకేనా. సో పేరెంట్స్ ఎవరైనా చూస్తే ఇది మీకు అర్థమవుద్ది కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నా, రేషన్ కార్డ్ అంటే మళ్ళీ మామూలు తీసుకొస్తారేమో, వైట్ రేషన్ కార్డ్. ఓకేనా. ఎవరికైనా ఉంటే నో ప్రాబ్లం, పాత పరంగా చూసుకుంటే. ఇప్పుడు కొత్త పరంగా చూసుకున్నా సరే వైట్ రేషన్ కార్డు ఉన్నా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఒకసారి మీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు ప్రాసెస్. ఎంఆర్ఓ అది ఆర్టీఓస్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తే మీకు వాళ్ళు ఇన్ఫో ఇస్తారనమాట. సో ఆ ఇన్సూరెన్స్ పరంగా మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఆధార్ కార్డు కూడా మన మీ సేవా కేంద్రాల్లో చేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే, మిస్టేక్స్ అంటే పెద్ద మిస్టేక్స్ కాదు, జస్ట్ కొంతమందికి పేర్లు అక్షరాలు చేంజ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది, అవన్నీ చేంజ్ చేయించుకోండి ముందునే. ఓకేనా. అండ్ ఆల్సో నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోండి, అది మన క్యాస్ట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది నేటివిటీ కూడా. సో నో ప్రాబ్లం, క్యాస్ట్ అంటే రెండు కలిసిపోయి ఇచ్చేస్తాయి. లేకుంటే విడికి కూడా కావాలని ఇస్తారు, అది మీరు కావాలంటే తీసుకోవచ్చు ఫర్ బెటర్ ఆప్షన్ కోసం. ఓకేనా. అండ్ మిస్టేక్స్ ముందుగా వెరిఫై చేసుకోండి. ఓకే చెప్పాను కదా 10th క్లాస్ మార్క్స్ మీద, అంటే 10th మార్క్స్ మేము ఉంటుంది కదా, మీకు ఇంకా రాకపోవచ్చు మార్క్స్ మేము. సో కొన్ని ఇప్పటికీ మీకు 10th క్లాస్ హాల్ టికెట్ ఉంటుంది కదా, సో అందులో మీ పేర్లు ఉంటాయి కదా, సో ఆ పేర్లు మీద బేస్ చేసుకొని చేంజ్ చేసుకోండి. లేకుంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీ ఇష్టం. నేను మార్చుకోండి బ్రో అంటే ఇంక మీ ఇష్టం, ఇంక వదిలేదు, నో ప్రాబ్లం. నేను ఇంకా మళ్ళీ చెప్పలేకపోతున్నాను అన్నిసార్లు. ఓకేనా. సో కట్ ఆఫ్ మార్క్స్ కూడా పెట్టున్నాను, ఎవరికైనా డౌట్ ఉంటే కట్ ఆఫ్ మార్క్స్ కూడా చెక్ చేయండి. మన కామెంట్లో పిన్ చేసి పెడతాయి ఏపీ ట్రిబ్యూట్ ఒక ప్లేలిస్ట్స్. సో అందులో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోవచ్చు. ఓకేనా. కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, అండ్ ఆల్సో డాక్యుమెంట్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఇంకా చాలా వరకు ఒంగోలు కాలేజ్ అలా ఉంటుంది, శ్రీకాకుళం అలా ఉంటుంది, నూజివీడు ఆర్కే వ్యాలీ కాలేజ్ క్యాంపస్ టూర్స్ ఉంటాయి. సో మీరు పెట్టుకోవచ్చు, అప్పుడు చూసుకోవచ్చు ముందుగానే. అండ్ ఆల్సో కాలేజ్ ప్రిఫరెన్స్ వీడియోస్ ఉంటాయి, ఏ కాలేజ్ ముందు పెట్టుకోవాలి, ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, ఏ కాలేజ్ పెట్టుకుంటే మనకి జాబ్ ప్రిఫరెన్స్ వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. 1 by 1 మీరు చూసి తెలుసుకోవచ్చు. లేదు బ్రో మాకు 1-to-1 కాంటాక్ట్లో మాకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలి, జస్ట్ నువ్వు చెప్తున్న వీడియోలో అదేవిధంగా మాకు చెప్పు బ్రో, మాకు తెలియదు అనుకుంటే మీరైతే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. యూట్యూబ్లోనే, ఇంకెక్కడ కాదు, యూట్యూబ్లోనే ఉంటుంది. ఛానల్ ఓపెన్ చేయగానే జాయిన్ మెంబర్షిప్ కనిపిస్తుంది. అది చేయడం వల్ల ఏమవుతుందంటే సబ్స్క్రిప్షన్ లాగా అనమాట. ఓకేనా. ఇప్పుడు 29 రూపాయలు 39 రూపాయలు అది మ్యాటర్ ఏం కాదు, ఒక 2 సమోసాలు కాస్ట్, బయటికి వెళ్తే ఒక పానీపూరి కాస్ట్, సినిమాకి వెళ్తే ఒక సినిమా టికెట్ కాస్ట్. ఎవరైతే ఎడ్యుకేషన్ కంటెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంత మ్యాటర్ కాదు. అంటే మనం బయటికి వెళ్ళి సినిమాకి ఖర్చు పెడతాం, పానీపూరి ఖర్చు పెడతాం, సమోసా ఖర్చు పెడతాం, కానీ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టడానికి మనకి మనసు ఒప్పదు. మీకనే కదా, నాకు అంతే. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, ఒక మాక్ టెస్ట్ ఉంటుంది, సో దాని సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, నాకు మనసు రాదు. ఎందుకు తీసుకుంటాం, ఒక 400 పెట్టి అనుకుంటాం. అదే 400 పెట్టి బిర్యానీ తిన్నామంటే ఫస్ట్ ఉంటాం బిర్యానీ అని చెప్పేసి ఎగేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే బిర్యానీ అది. మాక్ టెస్ట్ ఏముంది, మాక్ టెస్ట్ మనకి లైఫ్ ఇస్తుంది, మనకు అవసరం లేదు. బిర్యానీ 1 day తినేస్తాం, నెక్స్ట్ డే అన్హెల్దీ అయిపోతాం, మనకు అది అవసరం. అదంతా మనకు మెయిన్ ఇంపార్టెంట్, అది ఈ పక్కన మనకు అవసరం లేదు. సో అలానే ఎవరైతే IIIT గురించి 1-to-1 ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో దీన్ని ఫ్రీ ఇంకొక 1 weekలో మెంబర్షిప్స్ అని చెప్పి ఒక లైవ్ పెడతాం. సో ఇప్పటిదాకా మన ఛానల్ చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ వెళ్తుంది వీడియో. మీకు మరి లైవ్లో ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మీరు జాయిన్ మెంబర్షిప్ తీసుకోలేదు కాబట్టి. వాళ్ళకి అంతా తెలుసుద్ది, వాళ్ళ అప్లికేషన్ ముందు పెట్టుకుంటారు, వాళ్ళ సీట్ ముందు కొట్టేసుకుంటున్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ ముందు సబ్మిట్ చేసుకుంటారు. మీరు అలా చూస్తూ ఉండండి రిమైనింగ్ అందరూ. ఓకేనా. సో అందుకని చెప్తున్నా, డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. లేదు IIIT కాకుండా వేరే సైడ్ వెళ్తాము అనే ఐడియా ఉంటే మీకు అది ముందుగానే ప్రిపేర్ అయిపోండి. సో పాలిటెక్ కానీ ఏపీఎల్సీ వెళ్తామన్నా సరే ముందుగానే ప్రిపేర్ అయితే మీకు అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జామ్లో టైం బాగుంటుంది. ఐ థింక్ ఈ మంత్ ఎండింగ్కి ఏమో ఏపీఎల్సీ లైక్ పాలిటెక్ ఉన్నట్టు ఉంది ఎగ్జామ్ కదా. సో ప్రిపేర్ అవ్వండి. నేను పాలిటెక్ పరంగా కూడా ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా, నెక్స్ట్ వీడియో కానీ వస్తుంది.
సో చూడండి, ఎవరైనా అవసరమైతే, ఓకేనా. సో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నేను ట్రిపుల్ వెళ్ళే ముందు కూడా పల్స్ రాశాను. అప్పుడు మీకు గుర్తుందో లేదో 2018లో. సో ఒకసారి ట్రిపుల్ కేసు పడి డిలే అయింది నోటిఫికేషన్, ఓకేనా. సో అప్పుడు నేను పల్స్ రాశాను. నాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసరికి 1220 ఎంత వచ్చింది అప్పుడు మొత్తం స్టేట్లో. సో మీకు ఇంకేమైనా టిప్స్ కావాలన్నా సరే ఐ విల్ ప్రొవైడెడ్, అండ్ ఆల్సో గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను పాలిసెట్ పరంగా కూడా కదా, ఓకేనా. సో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎటువంటి డౌట్ అయినా సరే కామెంట్కి రిప్లై ట్రై చేస్తా ఇవ్వడానికి. సో ఒకరు రాకపోతే మాత్రం డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకే. సో ఎందుకంటే ఫస్ట్ చాలా ఉన్నారు కదా ఛానల్ మెంబర్స్, వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి కాబట్టి సో మీరు కొంచెం డిలే అవ్వచ్చు. లేదు మీకు కూడా కామెంట్కి రిప్లై రావాలనుకుంటే సో గెట్ ఇన్ జాయిన్ మెంబర్షిప్. సో యూ విల్ గెట్ రిప్లై కంపల్సరీ, ఓకేనా. సో థ్యాంక్ యూ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.